మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నా యొక్క ప్రేమాభివందనాలు తెలియపరుస్తున్నాను. చక్కని సంగీతాన్ని అందించినటువంటి బ్రదర్స్ కూడా నా వందనాలు. ఇప్పటిదాకా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్తో వాయించారు, నేను వాక్యంతో వాయిస్తాను, అంతే తేడా. చాలా స్థలాల్లో ఈ స్పీకర్స్ ఆర్కెస్ట్రా వాళ్ళ మీద ఎక్కువ కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. అని ఆయనకి రాగానే అక్కడ ఆర్కెస్ట్రా అందుబాటులో ఉండాలి. ఆయన ప్రసంగం చేయడానికి పిలిచారు కానీ పాటలు పాడడానికి కాదు కదా. ప్రారంభంలోనే పాటతో స్టార్ట్ చేస్తాడు, ఒక పాట పాడుకుని దేవుని వాక్యం విందాం అంటాడు. ప్రసంగం అయ్యేలోపు 4 పల్లవులు చరణాలు పాడతాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో పాట పాడతాడు. నాకు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు సింగర్గా పిలుచుకుంటే బెటర్ తప్ప స్పీకర్గా అనవసరం అనుకుంటాను. వాళ్ళ పని వాళ్ళు చేశారు ఇప్పటివరకు ప్రయాసపడి. కాబట్టి వాక్య సమయంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. అఫ్కోర్స్ ఏదైనా ఒక భావం చెప్పాలన్నప్పుడు ఒక లైన్ పాడడంలో తప్పలేదు, కానీ ఏకంగా ప్రసంగం అంతా పాటలతోనే కాలక్షేపం చేసేసేటువంటి వ్యక్తులు నేను చూస్తాను. దానికి గల కారణం ఏంటంటే వాక్యం చేత కానప్పుడు అలాంటి పనులు చేయవలసి వస్తుంది అన్నమాట. వాక్యం చేతనైతే సమయం దానికే సరిపోదు. కాబట్టి నాకు ఆర్కెస్ట్రాతో పనేమి ఉండదు, మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు.